రీసెంట్గా టొయోటా టైసర్ లాంచ్ అయింది, మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఇందులో 12 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఏ వేరియంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉందా? రేంజ్ రోవర్ ఆల్మోస్ట్ ₹500,00,000 ప్రైస్ అయితే రెడ్యూస్ అయింది. ఆ మోడల్స్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఒక టెర్రిఫిక్ యాక్సిడెంట్ రీసెంట్గా పూణేలో జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల ఎంతమంది అయితే ఎఫెక్ట్ అయ్యారు అది కూడా తెలుసుకుందాం. బుజ్జి ఇదేదో నిక్ నేమ్ అయితే కాదు, ఒక కార్ నేమ్. దాన్ని కూడా ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ అగైన్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. నేను మీ టెక్ డ్రైవ్ విత్ నవీన్. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టొయోటా టైసర్ ఒక 12 వేరియంట్స్తోనైతే మన ముందుకు రాబోతుంది. రీసెంట్గానైతే లాంచ్ అయ్యింది. మారుతి యొక్క ఫ్రాంక్స్ ప్లాట్ఫామ్ అయితే షేర్ చేసుకుంటుంది. కాన్ఫిడెంట్ డిజైన్తో, ఎగ్జైటింగ్ పెర్ఫార్మెన్స్తో, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ కార్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. హైలైట్స్లోకి వెళ్ళిపోతే పవర్ఫుల్ టర్బో ఇంజిన్ అండ్ ఎగ్జైటింగ్ పెట్రోల్ ఇంజిన్తో మన ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే స్మూత్ ఐజిఎస్ ట్రాన్స్మిషన్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఆల్సో 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ మనకి అవైలబుల్ ఉంది. కన్వీనియన్స్ కోసం క్రూజ్ కంట్రోల్ అండ్ లవ్లీ ప్యాడల్ షిఫ్టర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐజిఎస్ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ సిమిలర్ టు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఈ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనేది మాక్సిమం మనకి ఆటోమేటిక్ వర్షన్స్లో ఉంటుంది. ఐజిఎస్ అంటే ఇన్స్టంటేనియస్ గేర్ చేంజ్ సిస్టమ్ అనమాట. సో మీరు గేర్స్ అయితే చేంజ్ చేసేటప్పుడు ఒక చిన్న ల్యాగ్ ఉంటుంది చూసారా, ఆ ల్యాగ్ని అయితే మీరు గమనించలేరు అనమాట గేర్ టు గేర్ చేంజ్ చేసే టైంలో కూడా. అయితే ఈ 12 వేరియంట్స్ కూడా ఒక 5 సెగ్మెంట్స్ కింద మనం డివైడ్ చేద్దాం. ఈఎస్, ఎస్ ప్లస్, జి అండ్ వి. ఈ 5 సెగ్మెంట్స్లో మళ్ళీ మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ఆప్షన్స్లో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ అగైన్ ఆటోమేటిక్లో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఏఎంటీ విత్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అండ్ టీసీ. అయితే ఈ 12 వేరియంట్స్లో నేను ఏ వేరియంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ 10 ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకునే వేరియంట్లో ఉండేలా చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఈఎస్పి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. ఈ ఆప్షన్ ఉంటే మీ కార్ స్టెబిలిటీ అనేది చాలా బాగా డీల్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఆన్ హైవేస్. హిల్ హోల్డ్ అసిస్ట్, ఈ ఆప్షన్ ఏంటంటే మీరు ఏదైనా స్లోప్లో ఉంటున్నప్పుడు ఒక 3 సెకండ్ అయితే బ్రేక్ని హోల్డ్ చేస్తుంది, కార్ని హోల్డ్ చేస్తుంది. సో మీరు బ్రేక్ నుంచి కాల్ తీసి యాక్సిలరేటర్ మీద మార్చే టైము ఈ 3 సెకండ్స్లో మీరు చేసుకుని మీరు రియాక్ట్ అయ్యి ఆ స్లోప్ నుంచి బయటపడచ్చు అనమాట. ఈ ఆప్షన్ అయితే డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్. ఇది ఆప్షన్ ఉండేలా చూసుకోండి. అలాగే 360 వ్యూ కెమెరా, ఈ ఆప్షన్ కూడా ఉండేలా చూసుకోండి. మోస్ట్ ఆఫ్ ది కార్స్లో ఇది ఇస్తున్నారు బేస్ వేరియంట్స్ నుంచి, బట్ ఇందులో కొన్ని వేరియంట్స్లో అయితే స్కిప్ చేస్తున్నారు. ఈ ఆప్షన్ కూడా ఉండేలా చూసుకోండి, లేదంటే పార్కింగ్స్ చేసే టైంలో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే టొయోటా ఐ కనెక్ట్ అనే ఒక యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యాప్ ఏంటంటే మీరు మీ ఫోన్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీన్ని మీరు మీ కార్తో పేర్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ఏంటంటే ఒక మానిటరింగ్ సిస్టమ్ లాంటిది అనమాట మీ కార్కి. మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే రిమోట్లీ ఆపరేట్ కూడా చేయొచ్చు, ఇంజిన్ ఇగ్నిషన్ ఆన్ చేయొచ్చు, ఏసీ కంట్రోల్ చేయొచ్చు. ఇలా మరెన్నో ఫీచర్స్ కూడా మీరు ఈ యాప్ నుంచి మీరు పొందొచ్చు అనమాట. బట్ ఇన్ కేస్ మీరు బడ్జెట్కి కొంచెం ఎడ్జ్లో ఉన్నారు అంటే ఈ ఆప్షన్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్. ఇన్ని లక్షలు పెట్టి కొంటాము, మళ్ళీ మనం చేత్తో ఆపరేట్ చేయాలంటే అంత డెఫినెట్లీ సజెస్టబుల్ అయితే కాదు. సో ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ఆప్షన్ ఉండేలా చూసుకోండి. అలాగే కీలెస్ ఎంట్రీ సిస్టమ్, ఇది ఒక యాంటీ థెఫ్ట్ సిస్టమ్ కింద కూడా పనిచేస్తుంది. మీ కార్ని ఎవరు థెఫ్ట్ చేయడానికి కొంచెం కష్టమే. ఏ కీ పడితే ఆ కీతో మీ కార్ స్టార్ట్ అవ్వదు. సో కార్ ఎప్పుడైతే ఆ కీని రికగ్నైజ్ చేస్తుందో అప్పుడే ఆ కార్లో ఫుల్ యాక్సెస్ కంట్రోల్ అనేది మనకి ఆ కార్ ఎలో చేస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ కూడా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్. ఈ ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వైర్స్తో పెట్టుకొని ఆ 2-3 సెకండ్స్లో, తెలుసు కదా యాక్సిడెంట్స్ అనేవి సెకండ్స్లో జరుగుతాయి. సో మీరు ఛార్జింగ్ పెట్టాలని చెప్పి వైర్ ఎతికి లోపు ఏదైనా జరగచ్చు. సో ఈ వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ అనేది డెఫినెట్గా ఉండేలా చూసుకోండి మీరు సెలెక్ట్ చేసుకునే వేరియంట్లో. క్రూజ్ కంట్రోల్, ఒకవేళ ఇన్ కేస్ మీరు లాంగ్ డ్రైవింగ్ యూజర్ అనుకోండి, ఈ క్రూజ్ కంట్రోల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ డైలీ కమ్యూట్ అంటే మీరు సిటీలోనే డ్రైవ్ చేస్తున్నారంటే మటుకు ఈ ఆప్షన్ స్కిప్ చేయండి. పెద్ద ఇంపార్టెంట్ ఆప్షన్ అయితే కాదు. బట్ ఎవరైతే లాంగ్ జర్నీస్ చేస్తారో డైలీ, ఎవరైతే రెగ్యులర్గా లాంగ్ జర్నీస్ చేస్తారో వాళ్ళకైతే మనకి డెఫినెట్గా మంచి యూజ్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఈ ఆప్షన్ అయితే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. ఇది ఒక కంఫర్టబుల్ ఆప్షన్ అని అయితే నేను అంటాను, ఎందుకంటే ఇంతకుముందు వైర్డ్ కార్ప్లే ఉండేది. అంటే మీరు ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ ఫోన్స్ని మీరు కనెక్ట్ చేయాలనుకుంటే త్రూ వైర్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఇది ఆండ్రాయిడ్ ఆటో ఆర్ యాపిల్ కార్ప్లేలోకి చేంజ్ అవుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే ఇంటర్ఫేస్ బాగుంటుంది. గూగుల్ మ్యాప్స్ కానీ లేదంటే ఆ టైల్స్ అన్ని కూడా ఒకే విండోలో వస్తాయి అనమాట. గూగుల్ మ్యాప్స్ ఆర్ మీరు ఏదైనా మ్యూజిక్ ప్లే చేస్తే ఆ ప్లేయర్ కానీ లేదంటే డైరెక్షన్స్ యొక్క నోటిఫికేషన్స్ కానీ, అలాగే మీరు ఏదైనా ఆన్ ది వే టు ఆఫీస్ టైంలో మీకు ఏదైనా మీటింగ్స్ ఉన్నాయనుకోండి, టీమ్స్ కానీ
వెబ్ఎక్స్ కానీ ఇలాంటి కొన్ని మీటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని డ్రైవింగ్లో ఉంటున్నప్పుడు మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇలాంటి ఆప్షన్స్ ఎన్నో ఉంటాయి, ఈ ఆప్షన్ కూడా ఉండేలా చూసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవర్ పవర్ విండో ఆటో అప్ అండ్ డౌన్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఏంటంటే డ్రైవర్ సైడ్ ఒక్కసారి క్లిక్ చేస్తే కంప్లీట్ గా డౌన్ అవుతుంది అండ్ ఒక్కసారి క్లిక్ చేస్తే కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది అనమాట. డ్రైవర్ అనేవాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు కాబట్టి, అండ్ తను మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ ఆపరేట్ చేయడం కోసం యూజ్ చేయకూడదు కాబట్టి, సో ఈ ఆప్షన్ కూడా మీరు ఉండేలా చూసుకోండి. మీకు టోల్ స్లిప్స్ కానీ లేదంటే ఏమైనా డాక్యుమెంట్స్ చూపించడం కానీ లేదంటే వేరే వాళ్ళతో ఎవరితోనైనా మీరు బయట వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి మీకు ఈ ఆప్షన్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. డ్రైవింగ్ కూడా చాలా హ్యాజిల్ ఫ్రీగా ఉంటుంది అనమాట, టెన్షన్ లేకుండా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు మీరు మధ్యలో ఎక్కడైనా ఆపాలనుకుంటే విండోని మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఎక్కడైతే ఉందో అక్కడ అయిపోతుంది అనమాట. సో ఇవి ఆప్షన్స్. సో ఈ 10 ఆప్షన్స్ డెఫినెట్ గా మీరు సెలెక్ట్ చేసుకుంటున్న వేరియంట్ లో ఉండేలా చూసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు బడ్జెట్ లో కొంచెం ఎడ్జ్ లో ఉన్నారు అంటే 2 ఆప్షన్స్ అయితే మీరు ఎలిమినేట్ చేయొచ్చు. చెప్పాను కదా, క్రూజ్ కంట్రోల్ అండ్ ఐకనెక్ట్, టొయోటా ఐకనెక్ట్, ఈ రెండు కూడా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ ఆప్షన్స్ మటుకు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఈ ఆప్షన్స్ కానీ మీ కార్లో ఉంటే నాకు తెలిసి ఒక 8 to 10 years మీరు తీసుకున్న కార్ అయితే డెఫినెట్ గా బోర్ కొట్టదు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఆప్షన్స్ ని మీరు ఎంజాయ్ చేస్తారు కూడా. సో ఈ 10 ఆప్షన్స్ లో మీకు బాగా నచ్చిన ఆప్షన్, అలాగే ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర కార్ ఉందనుకోండి, అందులో ఈ 10 ఆప్షన్స్ లో ఏదైనా ఆప్షన్ ఉందా కమెంట్ చేసేయండి, నేను తెలుసుకుంటాను. కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే, రేంజ్ రోవర్, టాటా ఓన్డ్ కంపెనీ, మనందరికీ తెలిసిందే JLR. రేంజ్ రోవర్ కార్స్ ఏవైతే ఫ్లాగ్షిప్ మోడల్స్ ఉన్నాయో అవి మన ఇండియాలోనే లోకల్లీ అసెంబుల్ చేయాలనుకుంటుంది. సో ఈ లోకల్లీ అసెంబుల్ చేయడం వల్ల ఒక 18 to 22% అయితే మనకి ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గబోతుంది అనమాట. సో ప్రొపోర్షనల్లీ మనకి ప్రైస్ కూడా తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ గా ఒక 2 మోడల్స్ అయితే చూద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ 60 lakhs అయితే తగ్గిపోతుంది, అంటే 3.2 crore నుంచి 2.6 crore కి ఈ ప్రైస్ అయితే రెడ్యూస్ అవబోతుంది. ఇంకొక మోడల్ వచ్చేసరికి రేంజ్ రోవర్ స్పోర్ట్, ఈ మోడల్ మీద 40 lakhs దాకా అయితే ప్రైస్ కట్ అవబోతుంది, అంటే 1.8 crore ఉండే ఈ కార్ 1.4 crore రెడ్యూస్ అవబోతుంది అనమాట. అయితే ఈ లోకల్ అసెంబ్ల్డ్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. రేంజ్ రోవర్ స్పోర్ట్ అయితే మనకి August 16, 2024 నుంచి డెలివరీస్ కూడా స్టార్ట్ అవబోతాయి అనమాట, విత్ న్యూ ప్రైస్ 60 lakhs 5-6 కార్లు వస్తాయి. ఈడొకడు తెంగరదు. నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోతే, వెరీ హార్ట్ టచింగ్ టాపిక్, పూణే పోర్షే క్రాష్. ఈ క్రాష్ వల్ల 2 ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఇంకా చాలా మంది లైఫ్స్ కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు. ఫస్ట్ ఒక 3 డాక్టర్స్ అయితే జాబ్స్ కోల్పోయారు. వీళ్ళు ఏంటంటే ఈ అబ్బాయిని కాపాడడం కోసం నార్కోటిక్ టెస్ట్ ని మాల్ఫంక్షన్ చేద్దాం అనుకున్నారు. అలాగా చేయడం వల్ల వీళ్ళు దొరికారు. ఆ 3 డాక్టర్స్ అయితే ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవర్ జాబ్ కోల్పోయాడు. ఈ యాక్సిడెంట్ చేసింది ఈ అబ్బాయి కాదు, మా డ్రైవర్ అని ఫ్రేమ్ చేద్దాం అనుకున్నారు వాళ్ళ నాన్నగారు. సో దానివల్ల ఏమైందంటే ఆ డ్రైవర్ డైరెక్ట్ గా పోలీసుల దగ్గరకు వచ్చి అసలు నిజం చెప్పేశాడు. దాంతో ఫాదర్ ని జైల్లో వేశారు. ఇక్కడ డ్రైవర్ జాబ్ కోల్పోయాడు, వాళ్ళ ఫాదర్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నెక్స్ట్ వస్తే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ కార్ కొన్నది ఆయనే, అతనే ఓనర్. ఒక 17-year-old యంగ్స్టర్ కి అంత మెయిన్ మిషన్, అంత పవర్ఫుల్ మిషన్ ని డ్రైవ్ చేయమని ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా జైల్లో వేయడం జరిగింది. అలాగే వాళ్ళ మదర్ని కూడా జైల్లో వేశారు. ఎందుకు అంటే అతని DNA టెస్ట్ ని మ్యానిపులేట్ చేయడం కోసం వాళ్ళ మదర్ బ్లడ్ ని అయితే రీప్లేస్ చేశారు అనమాట. బట్ వీళ్ళకి ఒక చిన్న లాజిక్ అయితే మిస్ అయ్యారు. ఆ బ్లడ్ DNA టెస్ట్ లో ఏజ్ కూడా వచ్చేస్తుంది. అలాగే యాక్సిడెంట్ వల్ల 2 యంగ్ అడల్ట్స్ అయితే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఫ్రేమింగ్ అంతటికి హెల్ప్ చేసిన ఒక 2 పోలీస్ మెన్స్ ని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. సో ఎప్పుడు మెయిన్ మిషన్స్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఒక పవర్ఫుల్ ఇంజిన్ ఆర్ పవర్ఫుల్ మిషన్ ని మనం డ్రైవ్ చేస్తున్నాం అంటే మనం చాలా మెచ్యూర్డ్గా అండ్ చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. ఈ స్పోర్ట్స్ కార్స్ ఇవన్నీ కూడా మన ఇండియన్ రోడ్స్ మీద డ్రైవ్ చేసేటప్పుడు మరింత కేర్ఫుల్గా ఉండాలి. మీరు కూడా ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇలాంటి పవర్ఫుల్ మిషన్స్ కానీ మీరు కొంటే డెఫినెట్గా ఇది మైండ్లో అయితే పెట్టుకొని మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయే ముందు మీకు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్కి వచ్చినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వర్తీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీ ముందుకు తీసుకొస్తుంటాను, మిస్ అవ్వకుండా మీరు కూడా ఎప్పుడు అప్ టు డేట్ అయిపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే వేసుకోండి, చిన్న బూస్టింగ్ లాగా ఉంటుంది నాకు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మరిన్ని తీసుకొస్తాను మీ ముందుకి. మరి ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ చూస్తే బుజ్జి, ఇదేదో నిక్ నేమ్ అయితే కాదు, ఇది రీసెంట్ గా చాలా బజ్ క్రియేట్ చేసింది. ఇదేంటంటే కల్కి 2828 AD అని ప్రభాస్ రీసెంట్ గా మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీలో ఒక కార్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్ గా. ఈ కార్ పేరు ఏంటంటే బుజ్జి. అయితే నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రమోషన్ వీళ్ళు ఈ కార్ ని రియల్ గా క్రియేట్ చేశారు.
మహేంద్ర అండ్ జేఎం ఆటోమోటివ్స్ ఈ రెండు కంపెనీస్ కొలాబరేట్ అయ్యి కార్ అయితే తయారు చేశారు. అయితే స్టైలింగ్ అండ్ డిజైన్ అంతా జేఎం ఆటోమోటివ్ ఇస్తే మహేంద్ర దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ కార్ అయితే కంప్లీట్ గా చెన్నైలో ఉన్న మహేంద్ర వరల్డ్ సిటీలో దీన్ని తయారు చేయడం జరిగింది. కొన్ని ఐ క్యాచింగ్ ఫీచర్స్ చెప్తాను ఈ కార్ గురించి. 6 tons వెయిట్ అండ్ 128 HP విత్ 9800 Nm/m టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్ కి ఒక 3 వీల్స్ అయితే ఉంటాయి. ఈ 3 వీల్స్ కూడా హబ్లెస్ వీల్స్, 2 హబ్లెస్ వీల్స్ ఫ్రంట్ ఉంటాయి అండ్ ఒక రిమ్ అయితే రేర్ లో ఉంటుంది. ఈ 3 టైర్స్ కూడా 34.5 inch ఆఫ్ ది రిమ్ సైజ్ అయితే ఉంటుంది. డైమెన్షన్స్ లోకి వెళ్ళిపోతే 6075 mm లెంత్, 3380 mm విడ్త్ అండ్ 2186 mm హైట్ అయితే ఉంటుంది. ఈ కార్ అయితే రీసెంట్ గా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ కార్ ను ఒకసారి డ్రైవ్ చేసి వాళ్ళ సరదాన్ని అయితే తీర్చేసుకున్నారు. వాళ్ళలో నాగ చైతన్య ఉన్నారు, అలాగే మన F1 రేసర్ నారాయణ్ కార్తికేయన్, ఆయన కూడా ఈ కార్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మూవీ అయితే ఈ మంత్ June 27th అయితే రిలీజ్ అవబోతుంది. నేనైతే ఏగర్లీ వెయిటింగ్ ఈ బుజ్జిని చూడడం కోసం, అలాగే ప్రభాస్ కోసం కూడా అనుకోండి. అలాగే మీలో కూడా ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో తెలిపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టిల్ దెన్, సైనింగ్ ఆఫ్, యువర్స్ టెక్ డ్రైవ్ విత్ నవీన్.